ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 281వ వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. చాలామంది ఏ నోటిఫికేషన్లు లేవు, ఏం ప్రిపేర్ కావాలో అర్థం కావడం లేదు, డిఎస్సి రావడం లేదు, మరోవైపు గ్రూప్స్ నోటిఫికేషన్లు అంటే ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. కానీ కొంచెం టైం తీసుకుంటుంది. నోటిఫికేషన్లు తప్పకుండా వస్తాయి. ఎప్పుడైనా కూడా మనకి వెయిటింగ్ తర్వాతనే నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే సక్సెస్ అనేది రాదండి, గమనించండి. కంటిన్యూస్ ప్రిపరేషన్ ఎంతో కొంత డేలో మీరు ఎంతో కొంత టైం కేటాయించండి. నా వీడియో మీకు 10 మినిట్స్ లోపే ఉంటుంది, కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు పరీక్షల కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 10 క్వశ్చన్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం. చూస్తుండగానే దాదాపు 3000 ప్రశ్నలు కంప్లీట్ అయ్యాయి. అన్నీ కూడా ఒక నోట్స్లో మీరు వీలైతే తప్పకుండా రాయండి. చాలా ముఖ్యమైన కంటెంట్ అయితే అవుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్ 2024 అక్టోబర్ నుంచి కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా మీరైతే డైలీ ఎంతో కొంత టైం కేటాయిస్తూ వెళ్ళండి. డెఫినెట్గా నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అయితే ఎంతో సమయం లేదు, గమనించండి. ఇక ఈరోజు లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ డైలీ అప్డేట్ వచ్చేలాగా మీరు బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పర్యావరణం మానవ హక్కు అని ఇటీవల ఏ న్యాయస్థానం ప్రకటించింది? 2 ఆప్షన్స్ ఇచ్చాను. 1 అంతర్జాతీయ న్యాయస్థానం, 2 సుప్రీంకోర్టు. క్వశ్చన్ చూడండి, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పర్యావరణం మానవ హక్కు అని ఇటీవల ఏ న్యాయస్థానం ప్రకటించింది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం. జనరల్గా మనం ఇట్లాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు లేదంటే ఏదైనా ఒక రాష్ట్రంలో హైకోర్టు అనేది ఆన్సర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అంతర్జాతీయ న్యాయస్థానం, దాన్ని మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాము. ఇది ఎక్కడుందో మీకు తెలుసా? నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలో ఉంది. మీరు యుఎన్ఓ గురించి చదివేటప్పుడు యుఎన్ఓ విభాగాలలో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒకటండి. సో అంతర్జాతీయ న్యాయస్థానం రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తూ 102 అనే కంట్రీ ఒక కేసు ఫైల్ చేసింది దీని మీద. ఇలాంటి జడ్జిమెంట్ వచ్చేలాగా ఆ దేశం అయితే కృషి చేసింది. కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్ ఒకటి మనకు రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఐసీజే అనేది మనకు 1945 జూన్లో ఏర్పాటు చేయబడింది. 1946 నుండి ఇది అమల్లోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన దేశం పేరైతే ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 2, ఏ తేదీన భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దీన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, కుదిరింది? ఒక కీలకమైన అగ్రిమెంట్ రీసెంట్గా కుదిరిందండి. భారత ప్రధాని బ్రిటన్ని విజిట్ చేయడం జరిగింది. 2025 జూలై నెలలో డేట్ కింద ఇచ్చాను మీకు. సో మరి ఈ సందర్భంగా భారత్కి బ్రిటన్కి మధ్య ఎప్పటి నుంచో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ వల్ల లాభం ఏంటిదంటే ఈ 2 దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య ఏవైతే సుంకాలు కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి గణనీయంగా తగ్గిపోతాయి. దానివల్ల వస్తువుల రవాణా అటు నుంచి ఇటు ఈజీ అవుతుంది, వాణిజ్యం పెరుగుతుంది, బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి చారిత్రాత్మక ఒప్పందాన్ని బ్రిటన్ చేసుకుంది భారత్ తోటి. ఏ తేదీన అంటే 2025 జూలై 24న. ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఎవరు సంతకాలు చేశారంటే ఈ అగ్రిమెంట్ మీద ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్ అండ్ జొనాథన్ రెనాల్డ్. ఇక్కడ క్వశ్చన్ ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఎవరు సిగ్నేచర్ చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రుల సమక్షంలో వాణిజ్య మంత్రులు సంతకం చేస్తున్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని అధికారికంగా ఏ పేరుతో పిలుస్తున్నారు? రైట్, పైన మనం డిస్కస్ చేసినాం కదా, దాన్ని అఫీషియల్గా ఏ పేరుతో పిలుస్తున్నారు? ఎంత ఇంపార్టెంట్ చూడండి. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు దీన్ని ఏమంటున్నామంటే మనం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 జూన్ 9న పునరుద్ధరించిన నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పేరుతో ప్రారంభించారు? మ్యానుస్క్రిప్ట్స్ అంటే మీకు తెలుసు కదా, రాతప్రతులు ఇలాంటి వాటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మిషన్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్. జ్ఞాన భారతం మిషన్ అండి.
దీని ఉద్దేశం ఏంటిదంటే విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, ఆర్కైవ్స్, ప్రైవేటు సేకరణలు ఉన్న 1,00,00,000 కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్లు, డాక్యుమెంట్స్ వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయడము ఈ విజ్ఞాన భారత్ మిషన్ యొక్క ఉద్దేశం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, ఏ క్షిపణిని బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి అంటారు? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చాను. అస్త్రా మిస్సైల్, అగ్ని మిస్సైల్, ఆకాష్ మిస్సైల్, పృథ్వీ మిస్సైల్. రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి అస్త్రా క్షిపణిని మనం బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి అంటున్నాం. దీని గురించి ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉంటుంది సమాచారం, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 6, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను ఇండియాలో ఫస్ట్ టైం అండి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇండియాలో ఫస్ట్ టైం హైడ్రోజన్ రైలు కోచ్ను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఫస్ట్ టైం మనకు హైడ్రోజన్ రైలు కోచ్ను అయితే మరి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద దీనిని అభివృద్ధి చేశారు. క్వశ్చన్ నెంబర్ 7, భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 జూలై 25, 26 తేదీలలో ఏ దేశంలో పర్యటించారు? మాల్దీవులలో పర్యటించారండి. ఇంకా ఇవాళ 27 తారీఖు జూలై, నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా భారత ప్రధాని ఇంకా మాల్దీవులలోనే ఉన్నారు. సో మనకు మాల్దీవులలో పర్యటన జరుపుతున్నారు. మాల్దీవుల యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కూడా భారత ప్రధాని 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అక్కడ పాల్గొన్నారు. అలాంటి క్వశ్చన్ కింద ఇచ్చాను, అది కూడా ఇంపార్టెంట్. ఇక మాల్దీవుల రాజధాని మాలే అండి. ఈ సందర్భంగా మాల్దీవులకు 4,850 కోట్ల రుణాన్ని భారత ప్రధాని అనౌన్స్ చేయడం జరిగింది. అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 8, 2025 జూన్ 5న అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఏ పేరుతో మొట్టమొదటి సమగ్రమైన ఖగోళ మ్యాప్ను విడుదల చేసింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని నాసా ఒక టెలిస్కోప్ ద్వారా చాలా విషయాలు క్యాప్చర్ చేస్తుంది. అంతకుముందు హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించిండ్రు, దాంతో చాలా సమాచారం వచ్చింది. ఇంకా అడ్వాన్స్డ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒకటి చాలా ఖగోళానికి సంబంధించి, విశ్వానికి సంబంధించి, విశ్వ ఆవిర్భావానికి సంబంధించి డీటెయిల్డ్ ఫొటోస్ మనకు అందిస్తుంది. ఇవన్నిటిని విశ్లేషించి ఒక కాస్మోస్ వెబ్ అని ఒక ఖగోళ మ్యాప్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇందులో సమగ్ర సమాచారం ఉందండి. నక్షత్ర మండలాలు, గెలాక్సీస్, వాటి ఆవిర్భావము, ఇవన్నీ కూడా మనకు ఈ ఖగోళ మ్యాప్లో రీసెంట్గా మరి పొందుపరచడం జరిగింది. ఇది అతి పెద్దదైన, అత్యంత సమగ్రమైన ఖగోళ మ్యాప్గా ఈ కాస్మోస్ వెబ్ అనేది గుర్తింపు పొందిందండి. విశ్వం చరిత్రలో 13.5 బిలియన్ సంవత్సరాల సమాచారాన్ని ఇది మనకు అందిస్తుంది. గమనించండి. ఈ విశ్వపటాన్ని మనం కాస్మిక్ ఎవల్యూషన్ సర్వే అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు. విశ్వాంతరాల దృశ్యాలను అత్యాధునిక కెమెరా ఉపకరణాలతో వీటిని చిత్రీకరించడం అనేది జరిగింది. దీనికి ఉపయోగపడిన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ ఖగోళ మ్యాప్ పేరు కాస్మోస్ వెబ్. ఇది అందుబాటులో ఉందండి ఇంటర్నెట్లో కూడా. అంటే దీంట్లో మనకు అనేక సమాచారం, యూనివర్స్ గురించిన ప్రతి సమాచారం అయితే అందుబాటులో ఉంది. చాలా చిత్రాలు, చాలా పిక్చర్స్ అయితే మరి క్యాప్చర్ చేసి వాటిని అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, 2025 జూలై 26న జరిగిన ఏ దేశం యొక్క 60వ స్వాతంత్ర వేడుకలకు భారత ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఇందాక డిస్కస్ చేసినాం మనం. మాల్దీవులు అండి. ఈ దేశంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. క్వశ్చన్ నెంబర్ 10, శత్రువుల నుంచి ముప్పును ఎదుర్కొనేలా, వారిపై మరింత వేగవంతమైన దాడులు చేసేలా భారత సైన్యంలో కొత్తగా ఏ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల వెల్లడించారు. 2025 జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ అండి. ఆ రోజు ద్రాస్లో కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది. అక్కడ మాట్లాడుతూ మన ఆర్మీ జనరల్ ఏమన్నాడంటే, సైన్యంలో ఇంకా 2 కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి రుద్ర, 2 భైరవ్ అండి. ఈ రుద్ర యూనిట్ కింద పదాతి దళాలు ఉంటాయి, యాంత్రిక దళాలతో పాటు ప్రత్యేకమైన బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లన్నీ ఒకే చోట ఉంటాయి. దీనివల్ల ఏమైంది, కోఆర్డినేషన్ పెరిగి ఇమ్మీడియట్ అటాక్ చేయొచ్చు. రెండోది
భైరవ్ అనే లైట్ కమాండో యూనిట్ ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఈ రెండైతే మనకి ఏర్పాటు చేస్తున్నట్టు రీసెంట్గా ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అనౌన్స్ చేశారు. సో ఇవి నేను ఈరోజు మీతో డిస్కస్ చేసినటువంటి లేటెస్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. ఇంత మంచి కంటెంట్ క్లారిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు తప్పకుండా ఫాలో కండి, రెగ్యులర్గా ఫాలో కండి. మీకైతే మంచి సబ్జెక్ట్ అయితే అందుతుంది. కానీ ఒకటి నోట్స్ రాయాలండి, ఖచ్చితంగా నోట్స్ తయారు చేయండి. డైలీ 10 క్వశ్చన్స్ కాబట్టి రాయండి, నో ప్రాబ్లం. రాస్తూ వాటిని రివిజన్ చేయండి. వినాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.